వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు అండి మన టాపిక్ వచ్చేసి విటమిన్ బి12 లోపం, నరాల బలహీనత. సో మన అందరికీ తెలుసు, నరాల బలహీనత ప్రాబ్లం వస్తే మన చేతులు తిమ్మిర్లుగా ఉండడం, అరికాళ్ళు మంటలుగా ఉండడం, సో మెడ పట్టేయడం. సో ఈ ప్రాబ్లమ్స్ అన్నీ చాలా వరకు మనం ఫేస్ చేస్తూ ఉంటాం. ఇలా ఎందుకు అవుతుంది మనకి? ఎందుకు మనకు విటమిన్ బి12 లోపం వస్తూ ఉంది? మన పూర్వీకులకు ఏమన్నా వచ్చేదా విటమిన్ బి12 లోపం? లేదు. సో మనకు మాత్రమే ఈ మధ్య అంటే మన లైఫ్ స్టైల్ మనం చేంజ్ చేసుకోవడం వల్లనే మనకు విటమిన్ బి12 లోపం వస్తూ ఉంది. ఇది నా ఒక్కని ఒపీనియన్ కాదు. సో చాలామంది డాక్టర్లతో నేను వీడియోలు చేశాను. సో వాళ్ళు చెప్పిన ఇన్ఫర్మేషన్ని మీ అందరికీ షేర్ చేస్తూ ఉన్నాను. మీరు ఇంటర్నెట్లో సెర్చ్ చేసుకున్నా కూడా మనకు ఈరోజు నేను చెప్పే ప్రతి మ్యాటరు మీకు ఉంటుంది. ఏంటంటే అది మనం ఏం చేస్తూ ఉన్నాం, మనకి ఎందుకు వస్తుంది ఈ లోపము? డయాబెటీస్ వల్ల కూడా మనకు నరాల బలహీనత ప్రాబ్లం వస్తుంది. ఎందుకు వస్తుంది డయాబెటీస్ వల్ల? మనకు తెలుసుకుంటే ఒకటండి, డయాబెటీస్ వచ్చిన వాళ్ళకి ఇన్సులిన్ గ్లూకోజ్ ఏదైతే ఉందో ఎక్కువగా స్పైక్ అవుతూ ఉంటుంది. ఇన్సులిన్ ఎక్కువగా రిలీజ్ అవుతుంది. కొంతమందికి రిలీజ్ కూడా కాదు. సో అది బ్లడ్లో ఎప్పుడైతే ఉంటుందో, మన ఏదైతే బ్లడ్లో ఉన్న తర్వాత అది మన బ్లడ్ పాస్ అవుతుందో ఆటోమేటిక్గా థిక్ అయిపోతుంది. సో చిన్న చిన్న నరాలు ఉంటాయి మనకి. ఆ నరాల్లో బ్లడ్ పంప్ కాకపోతే ఆటోమేటిక్గా ఆక్సిజన్ ఇట్లాంటివి పోషకాహారాలు అవన్నీ అందవు ఆ పార్ట్స్కి. సో అలాంటి టైంలోనే ఈ తిమ్మిర్లు కానివ్వండి, మెడ పట్టేయడం కానివ్వండి, అరికాల మంటలు కానీ ఇవన్నీ వస్తాయి. ఇది డయాబెటీస్ వచ్చిన వాళ్ళకు వచ్చే నరాల బలహీనత. అది కొంతమందికి నార్మల్గా కూడా కొంతమందికి నరాల బలహీనత వస్తుంది. సో ఎందుకు వస్తుంది అంటే విటమిన్ బి12 లోపం వల్ల వస్తుంది. కొంతమంది డాక్టర్లు చెప్తూ ఉంటారు విటమిన్ డి లోపం వల్ల కూడా నరాల బలహీనత ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది అని చెప్పేసి. విటమిన్ బి12 లోపం వస్తే ఫస్ట్ డ్యామేజ్ అయ్యే పార్ట్ మైలిన్ షీత్. మన ఏదైతే నెర్వ్స్ ఉంటాయో ఆ నెర్వ్స్ పైన ఒక కోటింగ్ ఉంటుందండి. దాన్నే మైలిన్ షీత్ అంటారు. ఈ మైలిన్ షీత్ ప్రాబ్లం వస్తే ఆటోమేటిక్గా మన చేతుల తిమ్ముళ్ళు, అరికాళ్ళ వంటలు, చేతులు రెడ్ అవుతూ ఉంటాయి వాళ్ళకి. మనం చూస్తే వాళ్ళ చేతులు ఎర్రగా అయ్యి అక్కడ తిమ్మిర్లు, మంటలు, విపరీతమైన మంటలు, నడవలేకపోతూ ఉంటారు కొంతమంది. ఇది యాక్చువల్లీ ఒకప్పుడు పెద్దవాళ్ళు మనం చూసేవాళ్ళం. ఇప్పుడు చిన్న అంటే 20-25+ ఏజ్లోనే వస్తూ ఉంటుంది. దీనికి ఒక బెస్ట్ రెమెడీ కూడా చెప్తాను. ఈ ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తాయి తెలుసుకున్న తర్వాత ఆ రెమెడీని మనం పాటిస్తే అది కూడా మన ఇంట్లో దొరికే ఫుడ్లోనే మనకి దొరుకుతుంది. అంటే విటమిన్ బి12 లోపాన్ని మనం అధిగిస్తామంటే కంపల్సరీ ప్రతి ఒక్కరు పాటించవచ్చు. కాబట్టి ఆయుర్వేదిక్ పరంగా అది ఎలా అందుతుందో నేను చక్కగా వివరిస్తానండి. ఈ నరాల బలహీనత ప్రాబ్లం మైలిన్ షీత్ వల్ల వస్తుంది అని నేను చెప్పాను. ఈ మైలిన్ షీత్ని కాపాడుకోవాలంటే మనం యాక్చువల్లీ కొంతమంది డాక్టర్లు చెప్తూ ఉంటారు, మన మాంసాహారం ఏదైతే రెడ్ మీట్ ఏదైతే మనం తీసుకుంటే ఆ రెడ్ మీట్లో విటమిన్ బి12 పుష్కలంగా అందుతుంది. మనం ఈ నరాల బలహీనత ప్రాబ్లం నుంచి మనం బయటపడవచ్చు అని చెప్పేసి అంటూ ఉంటారు. సో కొంతమంది వచ్చేసి పన్నీరు, సో పాల పదార్థాలు ఏవైతే ఉంటాయో వాటి నుంచి కూడా అందుతుంది. సో మష్రూమ్స్ అని మనకు బయట దొరుకుతూ ఉంటాయి. మష్రూమ్స్ వల్ల కూడా మనకు విటమిన్ బి12 దొరుకుతుంది. అవి కూడా మనం వీక్లీ వన్స్ తీసుకుంటే ఈ ప్రాబ్లం నుంచి మనం అధిగించవచ్చు అని చెప్పేసి అంటూ ఉంటారు. సో రెడ్ మీట్ ఏదైతే ఉందో అందులో విటమిన్ బి12 చాలా పుష్కలంగా ఉంటుంది అంటుంటారు. సో ఇప్పుడు ఏదైనా కానీ మేక కానీ, గొర్రె కానీ ఏదైనా కానీ మనం మాంసాహారం మనం తీసుకుంటూ ఉన్నాం. ఈ మాంసాహారం తీసుకున్నప్పుడు మనం విటమిన్ బి12 దొరికేటప్పుడు ఆ మేకలకు, ఆవులకు విటమిన్ బి12 ఎక్కడి నుంచి వస్తుంది? ఆకుల నుంచే కదండి. అవి ఆకులే తింటాయి, మాంసాహారాలు తినవు. సో వాటికి విటమిన్ బి12 దొరికినప్పుడు మనం అది ఎందుకు మర్చిపోయాం, అది ఎందుకు మనం తీసుకోలేకపోతున్నాం? అది తీసుకుంటే వాటికి వచ్చిన విటమిన్ బి12 మనకెందుకు రాదు? సో మీరందరూ ఆలోచించాల్సింది ఏంటంటే మ్యాక్సిమం వెజిటేరియన్స్కి ఈ ప్రాబ్లం వస్తుంది అని చెప్పేసి విన్నాం. అలా అని చెప్పేసి నాన్ వెజిటేరియన్కి రాదు అని కాదు, నాన్ వెజిటేరియన్స్ కూడా వస్తూ ఉంది. ఎందుకంటే మన ఆహార అలవాట్లు మారిపోయాయి. మనం ఏదైతే స్పైసెస్ ఎక్కువ తీసుకుంటున్నామో ఆ స్పైసెస్ తీసుకోవడం వల్ల కూడా మనకి ఏదైతే అందాలో అది అందటం లేదు. సో వెజిట్లో ఉంది అండ్ నాన్ వెజ్లో ఉంది. ఇద్దరు మీకు ఏది ఇష్టమైతే అది తీసుకోండి. ఇంకా బెస్ట్ ఇవన్నీ కాదు, చాలా సింపుల్గా లో కాస్ట్లో మాకు విటమిన్ బి12 లోపం తగ్గాలి, మీరు చెప్పినట్టు మేము చేస్తాము, మీరు చెప్పినట్టు మేము తీసుకుంటాం, మీరు ఏది చెప్తే తీసుకుంటాము అంటే కనుక షూర్గా ఇది అప్రూవ్డ్ అండి. విటమిన్ బి12 లోపాన్ని సింపుల్గా మనం తగ్గించుకోవచ్చు అనేది.
అదేంటంటే మన ఇంట్లో రైస్ ఉంటాయి కదండీ! యాక్చువల్లీ దంపుడు బియ్యం అంటారు. ఒకప్పుడు మన పూర్వీకులు దంపుడు బియ్యం దంచేవాళ్ళు. అది దంచిన తర్వాత ఓన్లీ పై పొట్టు వెళ్ళిపోయేది. దానిపైన ఏదైతే ఉందో దాంట్లో విటమిన్ బి12 ఉండేది. సో, వాటిని మనం బాగా ఉడకబెట్టిన తర్వాత రైస్‌ని దానిపైన ఏదైతే వాటర్ వస్తాయో ఆ వాటర్‌ని కొంచెం ఉప్పేసుకొని తాగేవాళ్ళు. సో, విటమిన్ బి12 లోపం ఉండేది కాదు. సో, ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం వాటిని బాగా పాలిష్ పట్టేసి వైట్‌గా ఉండాలి మనకు అన్నం తినాలంటే. ఏదైతే మనం వైట్ తీసుకుంటాం వైట్ వల్ల మనకు డయాబెటిస్ వస్తది. ఆ వైట్ వల్లనే మనకు విటమిన్ బి12 లోపం వస్తది. ఆ వైట్ వల్లనే మనకు నరాల బలహీనత వస్తది. సో, మాక్సిమం వైట్ ఏదైతే మనం అందరూ తింటున్నారో వైట్‌ని అవాయిడ్ చేయండి. మనం ఏదైతే పొట్టు ఉంటదో ఆ పొట్టులోనే మనకు అన్నీ దొరుకుతున్నాయి. ఆ పొట్టుని మనం తీసుకోవడం స్టార్ట్ చేయండి అని చెప్పేసి నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. ఇంకోటి తవుడు మనం ఏదైతే ఇది తీస్తాం కదండీ! దాన్ని తవుడు అంటారు ఆ పొట్టుని. ఆ పొట్టు మనం ఇంట్లో ఒక గ్లాస్ వాటర్ తీసుకుంటాం. ఆ గ్లాస్ వాటర్‌ని బాగా మరిగిచ్చిన తర్వాత ఈ పొట్టును అందులో వేస్తే చిటికెడు ఇంత కొంచెం ఒక స్పూన్ అందులో వేసి ఒక 5 నిమిషాలు మరిగిచ్చిన తర్వాత దాన్ని వడగట్టుకొని ఆ వాటర్‌ని తీసుకోండి. కరెక్ట్‌గా 1 వీక్ నేను చెప్పినట్టు తీసుకోండి. షూర్‌గా మీరు నరాల బలహీనత ఏదైతే మీకు తిమ్మిర్లున్నాయో, అరికాళ్ళ మంటలున్నాయో వీటన్నిటి నుంచి మీరు బయటపడతారు. ఇంకా మీకు ప్లస్ ఏంటంటే మీ స్కిన్ చాలా గ్లో అవుతుంది. మీ మజిల్ స్ట్రెంత్ వస్తుంది. యాక్టివ్‌గా మీరు పని చేయగలుగుతారు. టెన్షన్ ఫ్రీగా ఉంటారు. మైండ్ రిలాక్స్‌గా ఉంటది. సో, ఇవన్నీ మీరు చేస్తే గాన షూర్‌గా నరాల మలత ప్రాబ్లమ్ నుంచి బయటపడతారు. ఈ తవుడు అంటే ఊర్లో వాళ్ళందరికీ తెలుసండి. ఈ తవుడు ఎక్కడ దొరుకుతది? ఎలా దొరుకుతది? అని చెప్పేసి ఊర్లో వాళ్ళందరికీ తెలుసు. ఏందంటే జొన్నల దగ్గరికి పోతే అక్కడ దొరుకుతది. లేకపోతే బయట షాపుల్లో కూడా దొరుకుతది. బట్ సిటీలో వాళ్ళకి ఎలా దొరుకుతది అంటే ఆన్‌లైన్‌లో అవైలబుల్‌లో ఉన్నాయండి. ఆన్‌లైన్‌లో దొరుకుతది. మీరు ఆన్‌లైన్‌లో సెర్చ్ చేసి ఆన్‌లైన్‌లో పర్చేజ్ చేసి వాటిని చాలా తక్కువ కాస్టే ఉంటది. వాటిని తీసుకుంటే గన ఒక హాఫ్ కిలో, పావు కిలో తీసుకున్నా కూడా మీకు 1 ఇయర్ వరకు వస్తది. అంత ఎక్కువ రోజులంటే చెడిపోయేది కాదది. సో, కంపల్సరీ మీకు అవైలబుల్‌లో ఉంటది. ఇంకో విషయం చెప్పాలంటే చాలామంది ఎక్సర్‌సైజ్‌లు చేయడం చాలా వరకు శారీరక శ్రమ చేయడం చాలా వరకు మర్చిపోయారు. కంపల్సరీ రోజు యోగా, మెడిటేషన్ అట్ ద సేమ్ టైమ్ ఒక హాఫ్ అన్ అవర్ ఎక్సర్‌సైజ్ చేయడం అయితే మర్చిపోకండి. ఇలా చేయడం వల్ల మనం ఆటోమేటిక్‌గా హెల్తీగా ఉండగలుగుతాం. ఎలాంటి ఆరోగ్య సమస్యలు రాకుండా చూసుకోగలుగుతాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కంపల్సరీ షేర్ చేయండి. మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.